చిన్నారి కిట్టు తెల్లవారుజామునే నిద్రలేచి తన తాతయ్య రంగయ్య దగ్గరకు పరుగెత్తాడు. తాతయ్యా, ఈరోజు కనుమ కదా, మనం ఏం చేద్దాం అని ఉత్సాహంగా అడిగాడు. రంగయ్య నవ్వుతూ, కిట్టు, సంక్రాంతి రైతులకు పండుగ అయితే కనుమ మనకు సాయపడే పశువుల పండుగ. మన పొలాల్లో కష్టపడే ఎద్దులకు, పాలిచ్చే ఆవులకు ఈరోజు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అని వివరించారు. కిట్టు కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. ఇద్దరూ కలిసి పశువుల పాకలోకి వెళ్లారు. అక్కడ వారి ప్రియమైన ఎద్దు బసవన్న హాయిగా నిలబడి ఉంది. కిట్టు ఒక బకెట్ నీళ్లు తీసుకువచ్చాడు. తాతయ్య సహాయంతో బసవన్నను శుభ్రంగా కడిగి ఒళ్లంతా తుడిచారు. బసవన్న ఎంతో సంతోషంగా తల ఊపింది. స్నానమయ్యాక రంగయ్య బసవన్న కొమ్ములకు పసుపు కుంకుమ పూశారు. కిట్టు రంగురంగుల పెయింట్ డబ్బాలను పట్టుకున్నాడు. రంగయ్య ఎంతో జాగ్రత్తగా బసవన్న కొమ్ములకు ప్రకాశవంతమైన రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అలంకరణవంతు వచ్చింది. కిట్టు బంతిపూల దండలు, మెడలో కట్టే గంటలు తీసుకువచ్చాడు. బసవన్న మెడలో పూలదండలు వేసి గంటల హారాన్ని కట్టాడు. బసవన్న నడుస్తుంటే ఆ గంటలు గణగణమని వినిపిస్తుంటే కిట్టు ఎంతో మురిసిపోయాడు.